నమస్తే అండి. ఢిల్లీలో ఒక ఏఐ సమ్మిట్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా! ఆ సమ్మిట్‌కి విదేశాల నుంచి చాలామంది హాజరయ్యారు. వాళ్ళు ఇన్నోవేట్ చేసినటువంటి రోబోల్ని ఆ సమ్మిట్‌లో ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశం నుంచి కూడా గ్యాంగోటియా యూనివర్సిటీస్ వాళ్ళు, లవ్లీ యూనివర్సిటీస్ వాళ్ళు, ఇంకా చాలామంది యూనివర్సిటీస్ వాళ్ళు ఆ సమ్మిట్‌కి హాజరయ్యారు. వాళ్ళు తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకొని చేసిన పరికరాల్ని ఆ సమ్మిట్‌లో ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే గ్యాంగోటియా యూనివర్సిటీస్ వాళ్ళు ఒక డాగ్ రోబోట్‌ని ప్రదర్శించారు. ఆ తర్వాత తెలిసింది ఆ డాగ్ రోబోట్‌ని చైనా నుంచి వాళ్ళు కొనుక్కొనొచ్చి ఆ సమ్మిట్‌లో ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి. విషయం బయటకు రావడంతోటి వివాదం చెలరేగి ఆ సమ్మిట్ నుంచి ఆ యూనివర్సిటీస్ వాళ్ళని బయటకు పంపించేశారు. చైనా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. భారతదేశం మేము తయారు చేసినటువంటి రోబోలను తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసుకున్నారు అని చెప్పుకుంటూ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ నిజంగా మన భారతదేశం పరువు మనమే తీసుకున్న వాళ్ళమవుతాం కదా! అసలు ఆ యూనివర్సిటీ సంగతి వదిలేసేయండి. మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నటువంటి ఐఐటీ యూనివర్సిటీస్ వాళ్ళు కానివ్వండి, ఎన్ఐటీ యూనివర్సిటీస్ వాళ్ళు కానివ్వండి, ఈ సమ్మిట్‌కి ఎందుకు హాజరవ్వలేదు? ఒకవేళ హాజరైనా కానీ ఎందుకు కొత్త రోబోలను కానీ ప్రదర్శించలేకపోయారు? అసలు మన భారతదేశపు యువత మరి ఏం కనిపెట్టడంలో బిజీగా ఉంది? సోషల్ మీడియాలో మన దేశపు యువత ఎంత బిజీగా ఉంది అంటే ఫ్యాన్ వార్స్ చేయడంలో, ఇంకా రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండడంలో, పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేయడంలో, కుమారి ఆంటీ ఫుడ్ అమ్ముకుంటుంటే ఆమెను ఫేమస్ చేయడంలో కానివ్వండి, ముఖ్యంగా కోవా బన్ ఇష్యూ మీదైతే ఎంతగా పోరాడుతున్నారంటే, ఆ స్వీట్‌ని మన రాష్ట్రపు స్వీట్‌గా ప్రకటించాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారనుకోండి. ఇటువంటి ఇష్యూలో ఎక్కువగా భారతదేశపు యువత ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంకా రోబోల్ని ఏం తయారు చేస్తారులెండి ఇలాగే ఉంటే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము సోషల్ మీడియాలో కొంచెం తన కంట్రోల్‌లో ఉంచుకుంటే కొంతవరకు యువతైనా బాగుపడతారు. లేదంటే ఇలాంటి పనికిమాలిన ఇష్యూస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి వాళ్ళ కెరియర్‌ని, మన దేశపు భవిష్యత్తుని నాశనం చేస్తుంటారు.